సినిమాకి వెళ్దావా? సినిమాకా? అసలు కుదరదే. హలో సుజాత గారు. హలో, మీరు పదండి, నేను వస్తాను. ఏమిటి ఇలా వచ్చారు? నీకోసమే. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మా ఇంటికి. అది అది చెప్పానుగా, మీలాంటి ఆడపిల్లలు చూసినప్పుడల్లా నాకు అది ఒక జబ్బని. నాకు తెలుసులేండి ఏంటి మీకు ఆ జబ్బని. అవును, కిందకి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లాలంటున్నారు, ఎందుకు? అందుకే అదొక విషాద గాథలేంటి. ఎంతమందికో సహాయం చేసి సంతోషపెట్టే నన్ను ఆ భగవంతుడు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏమిటండి అసలు విషయం ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు? ఎంతమందినో మాటలు చెప్పి మార్చాను, ఎంతమందికో ఉపకారాలు చేసి వాళ్ళ బ్రతుకులు తీర్చిదిద్దాను. కానీ మా భావన మాత్రం మార్చలేకపోతున్నాను. మా అక్క బ్రతుకు తీర్చిదిద్దలేకపోతున్నాను. వాళ్ళకొచ్చిన కష్టాలు ఏమిటండి? సంతానం అండి, అధిక సంతానం. 12 మంది పిల్లల్ని కన్నా మా అక్క మళ్ళీ కనడానికి ఆసుపత్రిలో చేరింది. ఆ పిల్లలతో మా ఇల్లు యుద్ధరంగంగా తయారైంది. సంతానాన్ని తగ్గించుకో బావా అని ఎంత ప్రతిమానినా ఆయన వినిపించుకోడు. పైగా అవకాశం దొరికినప్పుడల్లా ఆవేశపడిపోతుంటాడు. ఇప్పుడున్న పిల్లల సంగతి ఆలోచించక పుట్టబోయే పిల్లలకి ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తుంటాడు. ఈ పిల్లలతో నాకు మనశ్శాంతి లేక, మా అక్క ఆరోగ్యం సరిగ్గా లేక, వచ్చే జీతం మా బావకి సరిపోక వీళ్ళందరినీ పోషించే బాధ్యత నా నెత్తిన పడింది. అందుకే ఆ కారణంగానే నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఖాళీగా ఉన్నా. మీ విషయం ఏంటంటే నాకు చాలా బాధగా ఉందండి. థ్యాంక్ యూ. పోనీ ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ పాటించవచ్చు కదండి. భలేవారండి మీరు. అదే మీరు నేను అయితే పాటించవచ్చు, కానీ మా బావ బ్రతుక్కే ఒక ప్లాన్ లేదు, ఫ్యామిలీకి ఒక ప్లానింగ్. ఆ ప్లాన్ తోనే మీరు మా ఇంటికి వచ్చి మా బావకి బుద్ధి చెప్పి మా అక్కకి నచ్చ చెప్పి ఈ పిల్లల్ని గనే ఉద్యమాన్ని మీరు ఆపు చేయించాలి. తప్పకుండా, ఇట్స్ మై డ్యూటీ. ఇక ఆవిడ రావడం ఆలస్యం చేసిందంటే వీళ్ళు నన్ను హరి అనిపించేసి నా డెడ్ బాడీ ఎక్కి తొక్కేసి చంపేస్తారు. అలా అనకూడదు. చిన్నపిల్లలు దేవుడితో సమానం. వీళ్ళ దేవుడితో సమానం. యమకింకర్లు కంటే భయంకర్లు. వీళ్ళే దేవుళ్ళు అయితే భక్తులంతా గుళ్ళు మూసుకుని ఆత్మహత్య చేసుకుని చావాలి. చిన్నబాబు, ఈ క్షణం నుంచి నేను చిన్నబాబుని కాదు, బావమరిది. అడుగు, జాగ్రత్తగా యాక్ట్ చేయండి బావగారు. అలాగే చిన్నబాబు. బామరిది రండి రండి. ఓ ఆగండి. మీరు ఈ తెల్ల రంగు చీరలో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? నాకు తెల్ల రంగు అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం ఇష్టం. మరి తెల్ల చీర ఎందుకు కట్టుకున్నారు? ఇష్టం లేకపోయినా కొన్ని భరించక తప్పదు కనుక. డ్యూటీలో ఉన్నప్పుడు మేము తెల్ల చీరలే కట్టుకోవాలి. ఇంతకీ మీ బావగారు ఎక్కడున్నారో చూపిస్తే. ఓ సంతాన బావగారా, రండి రండి. చూడు బామర్ది, వీళ్ళందరూ బిస్కెట్లు కావాలని ఎలా వేధించుకు తింటున్నారు. రేయ్, నీకు బిస్కెట్ కొనాలంటే నేను ఏదైనా బ్యాంకు దోపిడీ చేయాలరా. చూసుకో బామర్ది, చూసుకో బామర్ది. చూస్తాను. మీరందరూ బిస్కెట్లు కొనుక్కోవాలా? రండి, నేను ఇస్తాను. ఇదిగో 200. మీరందరూ వెళ్ళి బిస్కెట్ కొనుక్కు తినండి. పండి. ఇదండి వరుస. అందుకే నేను పెళ్లి పెటాకులు లేకుండా ఇలాగే ఉండిపోయాను. బామర్ది, ఎవరి అమ్మాయి? ఇవి గారు పేరు మిస్ సుజాత. మీతో మాట్లాడడానికని ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీస్ నుంచి నాతో మాట్లాడడానికి రావడం ఏమిటి? సంతానానికి నాకు సంబంధం ఏమిటి? అమ్మాయి, నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పబోయేది ఏమిటో నాకు తెలుసు. 2 లేక 3, 2 యా 3 బస్ అని నువ్వు నాకు చెప్పబోతున్నావు. చూడమ్మాయి, భగవంతుని ఇచ్చిన సంతానాన్ని ఆపు చేయటం మహాపాతకం. ఎందుకంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటాం? పిల్లల్ని కలవడానికి. పుట్టేవాళ్ళు ఏ గాంధీ పుడతాడు, ఏ నెహ్రూ పుడతాడు, ఏ ఠాగూర్ పుడతాడు, ఏ ఝాన్సీ లక్ష్మి పుడుతుందో ఎవరిని చెప్పలేం కనుక నేను పిల్లల్ని, నేనే కాదు దేశంలో ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనాలి, కానీ తీరాలి అని చెప్పి. నేను చెప్పేది కాస్త వినండి. అమ్మాయి, ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను విన్నల్చుకోలేదు. నువ్వు మరీ సరదా పడుతున్నావు కాబట్టి నువ్వు చెప్పదలిసి మా బామ్మర్దికి చెప్పు. బామ్మర్ది, ఆ అమ్మ చెప్పింది ఏదో విను. పిల్లలు డబ్బులు పాటు చేస్తారు, నేను వెళ్ళి మేనేజ్ చేసి వస్తాను. భలేవారండి. ఇంతకీ మీ అక్కయ్య గారు ఏరి? నేను చెప్పాను కదండి, ప్రసవించడానికని ఆసుపత్రికి వెళ్ళారు. వచ్చే శుక్రవారం వస్తారు. ఓ, అయితే నేను వచ్చే శనివారం వస్తాను. ఈయన చెప్పడం కంటే మీ అక్కయ్య గారు చెప్పడమే మంచిది. వస్తానండి. ఏమండి, మొట్టమొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు. ఒక కప్పు కాఫీ అయినా తాకుండా వెళ్తే నా మనసు ఎంతో బాధపడుతుంది. కూర్చోండి. కాఫీ. తీసుకోండి.
తీసుకోండి. థ్యాంక్స్. చాలా బాగుంది. ఏమిటి? కాఫీ. తొందరపడకండి, కాలుతుంది. బామర్ది బామర్ది, ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్క ప్రసవ బిల్లు కట్టాలి, ఒక 500 ఈ బామర్ది. ఇస్తారు. ఆవిడ గారు వెళ్ళిపోయిన తర్వాత అది కాదు బామర్ది, నువ్వు తర్వాత మర్చిపోతావు బామర్ది. ఇప్పుడు ఇచ్చే బామర్ది. ఇస్తాను చెప్పాగా. నేను ఇక బయలుదేరుతానండి, వచ్చే శనివారం వస్తాను. తప్పకుండా వస్తారుగా. ఆ శనివారం తొందరగా రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఎంత ప్రార్థించినా శనివారం వచ్చేది శుక్రవారం తర్వాతే. ఆఫ్ కోర్స్. వస్తానండి, వస్తానండి. మాట్లాడడం అయిపోయిందిగా బామర్ది. ఓ 500 కొడించి బామర్ది, 500 కొడించి. 500 బాబు గారు? 500 బామర్ది. తప్పకుండా ఇస్తారు. ఏయ్, అలా వెనక్కి తిరగండి. బ్యాక్ పాకెట్ లో పెడతావా? 500 కావాలా? 500. అమ్మాయి అమ్మాయి, ఫ్యామిలీ ప్లానింగ్ అమ్మాయి, నీతో కాస్త మాట్లాడాలి. లోపలికి రా అమ్మా. దేనికండి? చెబుతాగా రా అమ్మా. రామ్మారా, కూర్చో కూర్చో. ఏం తీసుకుంటా, కాఫీయా మజ్జిగ? నాకేం వద్దులేండి. ఇంతకు మీరు ఎందుకు పిలిచారో చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా, మాకు పెళ్ళయి 25 సంవత్సరాలైంది. ఇంతవరకు కడుపులో నలుసు పడలేదు. ప్లానింగ్ పిల్లవు కదా, మాకు పిల్లలు పుట్టే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమ్మా. నేను పిల్లలు పుట్టకుండా ఉండే ఉపాయం చెప్పగలను కానీ అండి, పిల్లలు పుట్టే ఉపాయం నేను ఎలా చెప్తానండి? ఆహా, నీకు తెలుసు నీకు తెలుసు. నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను మంచి కాఫీ చేసి తీసుకొస్తానే. కాఫీ తీసుకోమ్మా. ఏమిటమ్మా చూస్తున్నా? ఈ ఫోటోలో ఉన్న ఆయన ఆయనేనమ్మా, మా ఆయన. మీ ఆయన? ఈ బిడ్డను కానీ ఎన్ని రోజులైంది? నేను ఇంకా కన్నె పిల్లని. నేను ఎప్పుడు కన్నాను? రెడీయా? నేను రెడీ. ఇదిగో నేను మగుండంటే ఇదే మూలుగుతుంది. అబ్బే అదేం లేదు బాస్. ఓకే చూడు, నేను గదిలో ఉంటాను. ఆ అమ్మాయి రాగానే నేను నెమ్మదిగా వస్తాను. ఇదిగో, మన డ్రామా దెబ్బతిందో మీ ఇద్దరు ఉద్యోగాలు దెబ్బతింటాయి. జాగ్రత్త. అర్థమైందా? రెడీయా? స్టార్ట్ యాక్షన్. ఏమిటండి ఇంతమంది పిల్లల కన్నా కూడా మీ చిలుపు చేష్టలు? చిలుపు చేష్టలు నీతో కాకపోతే ఇంకెవరితో చేస్తానండి నేను. వదలండి, పిల్లలు ఏమైనా అనుకుంటారు. పిల్లల వాళ్ళ మొహమా వెధవలు, లోకాన్ని దగ్గర నుంచి నేను పెళ్ళాడాను. వాళ్ళకి నాకేమిటే? వసంత్ ఆవిడ వచ్చింది. ఎవరు? ఫ్యామిలీ ప్లానింగ్ పిల్ల బామర్ది కాదు, ఆమె ఆడు చూడు. లేదు బామర్ది, నేను మీ అక్క ఇంకా కొంతమంది పిల్లల్ని కనుదలిచాం బామర్ది. ఆవిడ ఏం చెప్పినా మేము వినిపించుకోం బామర్ది. వసంత్ ఒక్కసారి వెనక్కి చూడు. నేను మీ అక్క తప్ప ఇంకెవరిని చూడు బామర్ది. కొట్టడం కూడా ఫ్యామిలీ ప్లానింగ్ లో ఒక భాగం. ఒక భాగమే. దుర్గా! ఈ పిల్ల ఎప్పటి నుంచి ఏమిటండి మా ఆయన అలా దబాయిస్తున్నారు? ఇంతమంది పిల్లలు ఎప్పుడు కన్నావయ్యా? ఇది అంతా నాటకమే. నేను పిల్ల కంట వేడి నా మొహం నా దగ్గర నీకు తెలుసుగా. ఇంటికి పద, నీ పని చెప్తాను. మిస్టర్ గోపాలకృష్ణ. సుజాత గారు మీరా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నారు. కరెక్ట్. నేను రానేమోనని బెంగ పెట్టుకున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడే మా సంతాన బావ గారు, అక్కగారు, పిల్లలు అలా. ప్లీజ్ షట్ అప్. అదేంటండి? మీ బావగారు అసలు భార్య అని ఇక్కడ తీసుకొచ్చింది నేనే. మీ నాటకం బూటకం అని బయట పెట్టింది నేనే. విషయం తెలిసిపోయిందన్నమాట. తెలిసిపోయింది. ఆడపిల్లల్ని అందమైన అబద్ధాలతో మాయ చేసే మగాడివని తెలిసిపోయింది. పరిచయం చేసుకుని నన్ను ఇంటికి రప్పించుకోవడం కోసం నాటకాలు ఆడించగల మోసగాడివని తెలిసిపోయింది. నేను ఈ వల్ల పడుంటే నన్ను నాశనం చేయడానికి సిద్ధపడేవాడివని కూడా తెలిసిపోయింది. మిస్ సుజాత, నువ్వు మొట్టమొదటి చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఆఖరిని వేసిన నింద మాత్రం అబద్ధం. నిన్ను అన్యాయం చేయాలని కాదు నేను ఈ నాటకం ఆడింది. మొట్టమొదటిసారి నిన్ను చూడగానే నా మనసులో నిలుపుకున్నాను. నిండు గుండెతో నిన్ను ప్రేమించాను. అనుక్షణం నీకోసమే కలలు కన్నాను. నీకు దగ్గరకు రావాలని ఈ నాటకమంతా నిజంగా ప్రేమించేవాళ్ళు నాటకాలు ఆడరు. నువ్వు మనసుని గెలుచుకునేవాడివి కాదు, మనిషిని గెలవాలనుకునేవాడివి. సుజాత, నువ్వు పొరబడుతున్నావు. అవును, నువ్వు మంచివాడివని, ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉన్నవాడివని పొరపడ్డాను. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు. ఇంకెప్పుడు నా దరిదాపులో రావడానికి ప్రయత్నించుకో. రావు. అమ్మా లక్ష్మి. ఏమిటా కంగారు? కంగారు కాదురా, ఆనందం. ఏటనయ్యా? అమ్మా లక్ష్మి, నీ నోటి మాట నిజమైందమ్మా. నా చెల్లెలు బ్రతికుంది.
నన్ను ఒకసారి చూశాడమని ఉత్తరం రాసింది. నువ్వు చెప్పేది? అవునరా, చెల్లెల్ని తీసుకురావడానికి నేను వెళ్తున్నాను. నీతో చెప్పాడుదా అని వచ్చాను. టైం అయింది, నేను వస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్, వెళ్ళరా. నొప్పి ఎక్కువగా ఉందామా? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మా కౌసల్య, కౌసల్య, ఏమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటి అన్యాయం? భగవంతుడు నీకు పసుపు కుంకుమ లేకుండా చేశాడు. ఏమ్మా, మాకు తెలియజేయలేదేమమ్మా? ఈ అన్నయ్య చచ్చిపోయాడు అనుకున్నావా? మిమ్మల్ని అందరినీ కాదనుకుని వచ్చేసాను. అప్పటి నుంచి నా కష్ట సుఖాలు నేనే పడదాం అనుకున్నాను. అందుకే ఆయన పోయినా మీకెవ్వరికీ తెలియనివ్వలేదు. ఆయన పోయిన తర్వాత నాకు గుండె నొప్పి ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో నీకు కబురు చేయాల్సి వచ్చింది. నిన్ను చూడకుండానే వెళ్ళిపోతాననుకున్నాను. కానీ ఆ భగవంతుడు నిన్ను చూసి అదృష్టం కల్పించాడు. అలా అనకమ్మా, నిన్నెలాగైనా నేను బ్రతికించుకుంటాను. అన్నయ్య, నేనింకా బతకనని తెలుసు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. ఇంతకాలం తల్లి తండ్రి నేనే పెంచి పెద్ద చేశాను. అది ఇప్పుడు పెళ్ళేడుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతే అది అనాథైపోతుంది. అందుకే దాని బరువు బాధ్యత నీకు అప్పగించి వెళ్ళిపోవాలని కబురు చేశాను. నా కోరిక తీరుస్తావుగా అన్నయ్య? చెల్లెమ్మ, అలా అడుగుతావే అమ్మా. నీకోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు. చాలన్నయ్య, ఆ ఒక్క మాట చాలు. నా బిడ్డ సుజాత నీ నీడలో హాయిగా బతుకుతుంది. అమ్మా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. అమ్మా సుజాత, నీకో మావయ్య ఉన్నాడని చెప్పేదాన్ని గుర్తుందా అమ్మా? ఎంతో మంచి మనిషి అని, నేనంటే ఎంతో ప్రేమని చెప్పేదాన్ని గుర్తులేదు. ఈయనేనమ్మా ఆ మావయ్య. అమ్మా సుజాత, ఇక నీకు మావయ్యేనమ్మా. తల్లి తండ్రి అని నేను, నువ్వు మావయ్య దగ్గరే ఉండాలమ్మా. అమ్మా, అలా అనకమ్మా. అన్నయ్య, అమ్మా.